మా జన సైనికుల్ని వేరే మహిళలు కలుస్తూ స్థానిక సమస్యలకు సంబంధించిన విషయాన్ని డిస్కషన్ చేస్తూ పర్పస్ నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ పెందుర్తి లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చిన పర్పస్ కార్యకర్తలు మా వేరే మహిళలు దిశానిర్దేశం చేయడానికి పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకు ఉన్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం అలాగే మా తోడ్పాటు అందించడానికి అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు అది విత్ ఇన్ maybe 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అఫీషియల్గా వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మా జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాను. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడగలను. డిసిప్లిన్ పీపుల్ కూడా మాట్లాడలేదు. మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారు అంటే రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు బట్టి మేబీ ఐ థింక్ ఇట్ ఇస్ పాజిటివ్ ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతం. బట్ పార్టీ నుంచి నాకు మాకు ఎటువంటి సందేశాలు రావట్లేదు. మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకవచ్చు. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మీయ సమావేశం అన్నారు. చాలా మందికి సీనియర్ నాయకులకి న్యూట్రిషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకున్నాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్. ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కుదరదు ఇలా వచ్చేదాన్ని కుదరదు వాళ్ళందరూ మాట్లాడి మేము సాల్వ్ చేస్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక సైనికులు ఇది ఉంది. మా ప్రెసిడెంట్ గారు ఎన్నో చేసిన అయ్యో నేను ఒక జన సైనికుడిగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే మాది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు గారు ఈ అలయన్స్ వాళ్ళు నిర్ణయించిన తర్వాత ఎన్నికలుతున్నారు. మాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అంటే మాకు ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళు ఏం చెప్తారు వెయిట్ చేయాలి. విజయ్ అనే అబ్బాయి వేరే దైనపత్రి గారు అబ్బాయి చూస్తున్నారు. అందరికి పెట్టుబడి వాళ్ళు కలుస్తారు. ఎలాగో టీడీపీ జనసేన అలయన్స్ ఆ సందర్భంలో కలిసారు. ఏం చేయాలని దయచేసి మీరు కూడా ఇలా ప్రశ్నలు అడుగుతుంటే దగ్గర ఏ సమాధానం చెప్పాలి వాళ్ళు చెప్పేదాకా ఆగితే బాగుంటుంది. కొన్నిసార్లు సినిమా క్లైమాక్స్ దాకా చూస్తే బాగుంటుంది. అది కూడా వాళ్ళు 7వ జాబితా 1,00,000 జాబితా తీసిస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత దాంట్లో ఎటువంటి